నువ్వా నేనా అనే రీతిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం ముగిసింది. వెంటనే ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. ఢిల్లీలో మొత్తం 70 సీట్లకు ఎన్నికలు జరిగాయి. 36 సీట్లు వచ్చిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. భారీగా పోలింగ్ నమోదు కావడంతో ప్రధాన పార్టీలైన ఆప్, బీజేపీ గెలుపుపై గట్టి ధీమాతో ఉన్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి రానున్నట్టు ఈ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేశాయి. కొన్ని సంస్థలు ఆప్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంటుందని చెప్పాయి. కాంగ్రెస్ మాత్రం 1-2 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని తేల్చేశాయి. పేరున్న సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఒకే చోట అందిస్తోంది మా ఓల్గా న్యూస్. అవేంటో చూసేద్దాం. మ్యాట్రిజ్: బీజేపీ 35-40 సీట్లు, ఆప్కి 32-37 సీట్లు, కాంగ్రెస్కి 1 సీటు, ఇతరులకు 0. పీఎంఏఆర్క్యూ: ఆప్కు 21-31 సీట్లు, బీజేపీ 39-49 సీట్లు, కాంగ్రెస్ 0-1 సీటు, ఇతరులు 0. జేవీసీ: ఆప్ 22-31 సీట్లు, బీజేపీ 39-45 సీట్లు, కాంగ్రెస్ 0-2 సీట్లు, ఇతరులు 0-1 సీటు. పీపుల్స్ పల్స్: ఆప్ 10-19 సీట్లు, బీజేపీ 51-60 సీట్లు, కాంగ్రెస్ 0 సీట్లు, ఇతరులు 0 సీట్లు. పీపుల్స్ ఇన్సైట్: ఆప్ 25-29 సీట్లు, బీజేపీ 40-44 సీట్లు, కాంగ్రెస్ 1 సీటు, ఇతరులు 0. చాణక్య: ఆప్ 25-28 సీట్లు, బీజేపీ 39-44 సీట్లు, కాంగ్రెస్ 2-3 సీట్లు, ఇతరులు 0.